నమస్తే విత్ను స్వాగతం లక్ష్యం సమాజయుతం ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతోటి యూట్యూబ్ స్టార్ ఒక తెలంగాణ చరిత్రకు తెలంగాణ లాంగ్వేజ్కి కామెడీకి పుట్టినిల్లు కరీంనగర్ ఎలాగైతే గుర్తింపు తెచ్చారో తనకంటూ కూడా ఒక పాత్ర ఒడికొంచుకొని 100కు పైగా షార్ట్ ఫిల్మ్లు నటించి 80 తన సొంతంగా డైరెక్షన్ చేస్తూ నడిపిస్తూ ప్రస్తుతం వెండితెరలో కూడా రాణిస్తున్నటువంటి వ్యక్తి రాదండి సదయ అలియాస్ ఆర్ఎస్ నందా. ఈ పేరు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఏ ఫోన్ ఉన్నా సరే నెట్ ఉంటే చాలు ఇట్లా ఓపెన్ చేస్తే నందా కామెడీ ఏ మూవీ చూసినా కూడా ఇట్లా మిలియన్లోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యూస్. ఆ వ్యక్తి మనతోటి ఈరోజు వీతి న్యూస్లో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క చరిత్ర మరి ప్రస్తుతం ఏ యొక్క ప్రాజెక్టులో ఉన్నారో తెలుసుకుందాం. మొదట నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే నేను కూడా ఒకటి అనుకుంటా, ఓకే, బాగా చూశాను, మీ యొక్క ఫ్యాన్ నేను. ఇప్పుడు చూడడానికి నాకు కూడా నిజంగా కామెడీ వస్తుంది. మీ యొక్క ఎంతసేపు ఉన్న ఒక ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ అంటే ఇది నవ్వడం అంటే కొంతమందికి పరిమితమైంది. ఆ కొంతమందిలో వెండితెరకే ఉన్నారు. అది కాకుండా ఒక ఫోన్లో ఒక యూట్యూబ్లో మీరు కామెడీకి పెట్టిందే పేరులాగా మారిపోయారు. ఈ యొక్క కారణానికి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నేను పుట్టింది ఓదెల మండలం కనగర్తి. ఓకే. అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అది పెద్దపల్లి జిల్లాలోకి పోయింది. ఓకే. అది మా స్వగ్రామం అండి. అక్కడ నేను పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు, నేను చూసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఇలా నన్ను ఒక నటునిగా తీర్చిదిద్దాయని చెప్పచ్చు. మీరు నలుగురు అని తెలిసింది, ఒక అక్క లేదండి, ఐదుగురు అన్నదమ్ములు, ఒక అక్క. ఓకే. నేను ఫోర్త్ వ్యక్తి. అంటే నాకంటే తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, మిగతా ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క పెద్దది. అయితే మరి మీరు ముఖానికి రంగు వేసుకోవాల్సినటువంటి సమయం ఎలా అనిపించింది మీకు, ఈ కళ మీద ఉన్నటువంటి పట్టు? నేను అంటే చిన్నప్పుడు 9వ సంవత్సరం అప్పుడు నాకు 5th క్లాస్ స్టార్టింగ్. అంతే మా ఊళ్ళో వీరబ్రహ్మం గారి చరిత్ర బుర్రకథ చెప్పడానికి వచ్చారు. ఓకే. బుర్రకథ చెప్పడానికి వచ్చారు. 3 రోజులు చెప్పారు వాళ్ళు. ఆ కథ నేను ప్రతిరోజు చూసి ఆ కథను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ 4వ రోజు నుంచి నేను వాడడం మొదలుపెట్టిన. నాకు నేను అంటే ఇంటి దగ్గర వాళ్ళు చెప్పేది మొత్తం విని అది నేను వెళ్ళిపోతారు. డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలకు మా అన్నయ్యను ఇంకొక అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే మా అన్నయ్య శంకర్ ప్లస్ లక్ష్మణ్, వీళ్ళిద్దరు బుర్ర కొడుతూ ఉంటే నేను మధ్యలో చెప్పేటోని వాటికి బడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు చెప్తుంటే అట్లా మేము చెప్పేటువంటి కథను మధుసూన్ రావు గారు అని విని ఆయన ఏం చేసినట్టు కథ చెప్తారని అడిగితే చెప్తామని చెప్పిన. అట్లా నేను బుర్ర కథ ద్వారా స్టేజ్ ఎక్కడం జరిగింది. ఓకే. బుర్రకథ అంటే మీరు విద్యాభ్యాసం ఎక్కడి వరకు కొనసాగించారు? విద్యాభ్యాసం 10వ తరగతి వరకు మా ఊర్లోనే కనగర్తిలోనే చదువుకున్నా. ఓకే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సుల్తానాబాద్, డిగ్రీ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఓకే. ఆ తర్వాత పీజీ ఎంఏ ఎకనామిక్స్ అండి సిడిలో చేశాను. ఓకే. ఈ మధ్యలో ఎంఏ తెలుగు కూడా కంప్లీట్ చేశాను. ఓకే. ఇంత విద్యాభ్యాసం ఉన్నటువంటి వ్యక్తి మీరు మరి గవర్నమెంట్ జాబ్ దాదాపు చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ వైపు వెళ్ళిపోతారు. వాటికి భిన్నంగా మీరు ఇప్పుడు నేను ప్రజెంట్ టీచరు. ఓకే. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. ఓకే. కానీ అది అందరు చేసే పని అండి. ఓకే. కానీ అందరితో మనం అంటే కామన్ అది, కానీ అందరిలో నేను అనేది ఒక ప్రత్యేకం. ఓకే. ఆ ప్రత్యేకత కావాలి అనే ఉద్దేశం కొద్దీ నా పైన ఇటువైపు కూడా సాగింది. మరి మొదట ఏమన్నా కష్టాలు? 2007? అవునండి, 2007 అండి. 2007 ప్రస్తావన. అప్పుడే ఒక 8 షార్ట్ ఫిల్మ్స్ 10 2007లోనే ఒక 10 షార్ట్ ఫిల్మ్లు ఏం చేయడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ అంటే చేయాలనే ఆలోచన కూడా ఏంటంటే అప్పుడు ఒక పక్క ఉద్యమం జరుగుతూ ఉంది, తెలంగాణ ఉద్యమం. కానీ అచ్చమైనటువంటి తెలంగాణ భాష ఎక్కడ కనిపిస్తలేదు ఏ షార్ట్ ఫిల్మ్ లైన్లో కనిపించలేదు. కానీ నా అచ్చమైన నా తల్లి నేర్పినటువంటి ఆ భాషను జనంలోకి తీసుకెళ్ళాలి, కనుమరుగైతున్నటువంటి నా భాషను తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక బలమైనటువంటి లక్ష్యంతో నేను 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముందు చాలా తర్జన పడ్డాం. మిత్రుడు పోతు సత్యం అని ఉంటాడు. ఓకే. ఆయన నేను చాలాసార్లు కూర్చొని ఈ చర్చ చేయడం జరిగింది.
ఆయన ఉండి నీతో ఏదైనా సాధ్యమవుతుంది, పక్క నువ్వు చేయగలవని ఒక నమ్మకాన్ని ఇచ్చింది అనమాట. ఆ తర్వాత బాలసాని రాజన్న అని బాలసాని రాజన్న ఆయనకు మేము ఇట్లా చెప్పడం జరిగింది. విషయం చెప్తే సరే అని కొంచెం సపోర్టు చేయడం జరిగింది మాకు. ఓకే. ఆ సపోర్ట్తోని మేము ఫస్ట్ టైం కండల కొండన్న ఈతలు ఎక్కువ అనేటువంటి ఒక లీడ్ రోల్తోని 10 షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ఓకే ఓకే. అట్లా అసలు మీరు పెట్టిన క్యాప్షన్ చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. ఫస్టే గుట్టల్లో గుసగుస పెండతట్ట అసలు వెళ్ళిపోతాను అనమాట. మీరు ఆ సినిమాకు పెట్టినటువంటి క్యాప్షన్ ఏదైతే ఉంటుందో చూడవలసిన అంశం తర్వాత అంటే ఎలా వస్తాయి ఇలాంటి థాట్స్? ఏదైతే టైటిల్ కీలకం అండి. అంటే ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరి చెప్తుందని చెప్తారు. ఓకే. అందుకే ఒక కథా లక్షణం అనేది టైటిల్ చెప్తుంది. అందుకే టైటిల్ ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను నేను. ఓకే. అంటే అది క్యాచింగ్గా ఉండాలి, చూస్తేనే నవ్వాలన్నటువంటి ఆలోచన నాకు ఉంది. అంటే ఆ టైటిల్ పెట్టేటప్పుడు కూడా నేను చాలా ఆలోచిస్తాను. మొత్తం వెళ్ళిపోవాలి ప్రజలకు ఎట్టు పరిస్థితి అట్లా. అయితే మరి సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ అంటే ఇప్పటి వరకు మనకి ఎలాంటి సపోర్ట్ లేదండి. ఓకే. అంటే ఏ సపోర్ట్ లేదు. ఎందుకంటే నాకు ఎలాంటి శిక్షణ లేదు, ఏ సపోర్ట్ లేదు. ఓకే. ఏ సపోర్ట్ లేకుండా నేను నా తల్లి నేర్పిన భాషను జనాల్లోకి తీసుకెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఒక బలమైనటువంటి లక్ష్యంతో ఈ షార్ట్ ఫిల్మ్లు అనేది నేను మొదలుపెట్టడం జరిగింది. ఎక్కడ కూడా వల్గారిటీ ఉండద్దు, మళ్ళీ ఓకే వల్గారిటీ ఉండద్దు. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ కూడా కలిసి కూర్చొని చూడాలి. ఇలా అట్లా తీస్తున్నాం కాబట్టి లక్షలాది మంది అభిమానాన్ని నేను పొందగలిగాను. 80 సినిమాలు ఒక సినిమాకు ఒక సంబంధం లేకుండా డైరెక్షన్ మొత్తం మీరే చేశారు. అంటే దీనికోసం ఎంత కష్టపడుతుంటారు? ఎక్కడెక్కడ మీరు ఆ విషయాలు ఈ విషయం ఉంటే బాగుంటుందని ఎలాగ మీరు దాన్ని లాగుతారు? నేను కథ రాసుకుంటప్పుడు ఎవరు ఉంటారండి నా చుట్టూ. ఓకే. నేను ఒక్కనే ఉంటాను. అది ఎక్కువ నా ఇంట్లోనే రాసుకుంటా కథ. ఓకే. ఏదో కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్తా. అది కూడా ఏదంటే ఒక పొలం పక్కన ఎక్కడో చెట్ల కింద కూర్చొని ఎవరు లేని ప్రదేశం, మళ్ళీ నేను ప్రశాంతంగా ఉండాలి ఒక్కని, అప్పుడు రాస్తాను. ఇంకా లేదు అంటే ఇంట్లోనే ఎక్కువ రాసినటువంటి సందర్భాలు. ఆ రాసేటప్పుడు ఏది కరెక్ట్ కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ నా షార్ట్ ఫిల్మ్ అనేది మినిమం నవ్వించాలి. ఇవన్నిటిని జాగ్రత్త వహిస్తూ నేనే మాటలు రాసుకొని, నేనే కథ రాసుకొని, ఈవెన్ డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాం. ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ, లొకేషన్ సెలెక్షన్ కానీ, ఈవెన్ ఎడిటింగ్లో కూర్చున్నప్పుడు కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ నేనుండే చేయించుకుంటాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా, ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు ఈ డబ్బింగ్ చెప్పడంలో తడబాటు ఉందండి. ఆ తడబాటు కూడా లేకుండా మినిమం ఉచ్చారణ దోషం లేకుండా నేనే జాగ్రత్త వహిస్తాను. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెండితెర రంగంలో మొత్తం కూడా ఒక ప్రాంతం వాళ్ళే ఉన్నారు. కానీ మీరు అటువైపు వెళ్లకుండానే మీ సొంతంగానే ఒక క్రెడిట్ని తయారు చేసుకున్నారు. ఈ క్రెడిట్ వల్ల మీకు వచ్చినటువంటి అంటే ఒక అద్భుతాన్ని, ఒక ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెషన్ చేయగలరు? ఇక్కడ నేను అంటే అద్భుతం, ఆనందం అని ఏమనను. అంటే అద్భుతమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక వ్యక్తిని ఒక యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ పెడితే అది వివిధ మందికి వెళ్ళాలంటే కూడా అదే. కానీ నేను ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రెండో షార్ట్ ఫిల్మ్ కొత్తగా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తా. చేసిన దాని గురించి ఎప్పుడు ఆలోచించాను. అట్లా ఇప్పటివరకు ఆలోచించలే. అంటే ఇప్పటికి నా 100కు పైగా అయిన షార్ట్ ఫిల్మ్లలో కూడా నేను ఎప్పుడు కూడా ఒకసారి అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ షార్ట్ ఫిల్మ్ గురించి నేను ఆలోచించాను. నెక్స్ట్ కొత్తది ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అందుకోసం నేను దాని గురించి ఆలోచిస్తే దానికి సంబంధం ఆ సంబంధం లేకుండా నేను కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు పెండతట్ట సినిమా కూడా తీశారు. అసలు దాదాపు అది చూడని వాళ్ళు ఉండరు అనుకుంటా. ఆ ఒక కాన్సెప్ట్ అక్కడ తీసుకున్నటువంటి మీరు ఫోన్ చేయటం రావటం అనేది అది ఎందుకంటే సినిమాలో ఒక చిన్న పార్ట్, కొన్ని సాంగ్స్ ఒక పార్ట్ బాగా వెళుతాయి. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ అది మొత్తం కూడా ప్రతి ఒక్కరు చూసి నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. మీకు ఎలాంటి అభినందనలు వచ్చినాయి ఆ సినిమా తీసినందుకు, ఆ ఒక షార్ట్ ఫిల్మ్ తీసినందుకు? నా ఫోన్స్ ఎలాగా? చాలా అండి. అంటే నా ఫోన్ నంబరు నేను నా షార్ట్ ఫిల్మ్ ఇవ్వను. ఫస్ట్లో ఉండేది కానీ నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఇవ్వనండి. మా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ మిగతా డైరెక్షన్ అంటే కో డైరెక్షన్ వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటారు తప్ప నాది ఇవ్వను. కానీ 2 కోట్ల పైచిలకు చూస్తుంటారు దాన్ని దాదాపు. నాకు ఆ పెండతట్ట అనేటువంటి ఒక షార్ట్ ఫిల్ము ఇలా ఆంధ్రాలో, రాయలసీమలో కూడా చాలామంది అభిమానులు సంపాదించారు. అంటే ఒక మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా చాలామంది చాలా కంట్రీస్కి కాల్ చేస్తూ ఉంటారు. ఆ షార్ట్ ఫిల్మ్తోని
దాని ద్వారా మిగతా షార్ట్ ఫిల్మ్లు చూడడం అన్నీ చాలు కూడా చేశారు. అవును ప్రతి దానికి కూడా ఒక అప్రిషియేషన్. ఇటీవల మొన్న గాయదోడు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేశారు. గాయదోడు అసలు క్యాప్షన్ చూడండి. అంటే ఒకప్పుడు ఈ మాటలు ఉచ్చరిస్తే వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళకి లాంగ్వేజ్ రాదు, పెండతట్ట అని చీపురు కట్ట ఇవన్నీ అంటే వీళ్ళకి లాంగ్వేజ్ తెలియదు అనే దాంట్లో అదే పదాలను మీరు ఇలా మళ్ళీ కొత్తగా సృష్టించి ప్రపంచానికి పరిచయం చేసినట్టు అనిపిస్తుంది. మీరు అంత కాన్ఫిడెన్స్ తోటి ఈ బాగుంటుంది అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించేది అప్పుడు? నేనంటే ఇది మొదలైన సందర్భంలో, అంటే నేను మొదట అడిగేస్తున్నటువంటి సందర్భంలో నాతో అన్నారు, అసలు ఈ భాషతో పోతే నీకేం భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు. ఓకే. అన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, నేను నా భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు, కాకపోతే నా తల్లి నేర్పిన భాష ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో పోతుంది తప్ప నాకు భవిష్యత్తు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు ఓకే అనుకొని అడిగేశానండి. ఇవాళ ప్రాంతంతో సంబంధం లేకుండా, ఎందుకంటే కళాకారుడు అందరి వాడు. అవును. కళాకారుడు ఒక మతానికో, ఒక భాషకో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి వాడు, అందరి వాడు. అంటే అభిమానము అనేది ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, ఏ భాషలోనైనా ఉండొచ్చు. మనం హిందీ వాళ్ళని అభిమానిస్తున్నాం, తమిళ వాళ్ళని అభిమానిస్తున్నాం, అట్లా అన్ని ప్రాంతాల వాళ్ళు ఇలా నాకు, అంటే ఈవెన్ తెలుగు రాని హిందీ వాళ్ళు కూడా నా వీడియో చూసి నవ్వుతున్నారట. నాకు దుబాయ్కి వెళ్ళి ఓ మిత్రుడు ఫోన్ చేసి చెప్పింది, ఓకే అన్న మీ వీడియోస్ బంగ్లాదేశ్ వాళ్ళు చూసి నవ్వుతున్నారని. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్ కాదు, మీ ఎక్స్ప్రెషన్స్, వైబ్రేషన్స్, అంటే మీ దాదాపు మీ నడక, మీ మాట, అది చూసే విధానం, ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఎక్కడ నేర్చుకోలేదు అంటారు. అంటే ప్రాక్టీస్ అంటే మీకు మీరేమైనా ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ అనేది ఏం లేదంటే నేను అబ్జర్వేషన్, పరిశీలనే నా గురువు. ఓకే. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీలో ఏదైనా కొత్తదనం ఉంటే నేను క్యాచ్ చేస్తా. ఓకే. చేసుకొని దాని క్యారెక్టరైజేషన్గా మలుచుకుంటా. ఓకే. అది నాకు ఉన్నటువంటి లక్షణం. అంటే ఒక 10 మందిని ఈ క్యారెక్టర్ నవ్విస్తుంది అన్నప్పుడు మంచి ప్రయోజనమైనటువంటి పని. కాబట్టి అట్లాంటివి మాత్రం నేను తీసుకొని నేను నాకు అనుగుణంగా మలుచుకొని కథ రాస్తూ ఉంటాను. అట్లా జరుగుతూ ఉంటాయి. అంటే మరి ఈ ప్రయాణంలో మీరు ఇప్పుడు వెండితెర మీద కూడా ప్రయాణిస్తున్నట్టు, మరి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏమైనా ఫోన్ చేసి? ఈ మధ్యలోనండి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా విడుదలైన తర్వాత నాకు ఇప్పుడు ఈరోజు కూడా ఒక కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి, ఈ మధ్యలో చాలా బాగుందన్న మీ క్యారెక్టర్, మంచి భవిష్యత్తు ఉన్నది అని. అట్లా ఈ సినిమా తర్వాత చాలామంది ఫోన్ చేసిరండి. ఓకే. చాలామంది ఫోన్ చేసిరు. రామనాటి స్టూడియోలో ప్రివ్యూ చూసిన తర్వాత అందరూ కూడా అప్రిషియేట్ చేసారు. జనరల్ నేను కూడా మీ వాళ్ళ చూసి వాళ్ళందరిని ఎవరు చూడలేదు, నువ్వే కాదు సరే ఇలా సాధారణంగా ఉన్నట్టుంది కదా అని అనుకున్నాను నేను. అంతే ఆ యొక్క క్యాప్చర్కి వచ్చేసారు మీరు. మరి ఈ యొక్క అనుభూతి ఎలా అనిపిస్తుంది మీకు? ప్రజలు ఇంత గుర్తుపట్టడానికి, ఇంత వెల్విషన్ చేయడానికి అంటే ఒక అంశం అన్నట్టు ఇది ఎలా అనిపిస్తుంది మీకు? నిజమేనండి. ఎందుకంటే ఒకప్పుడు అవకాశం అంటే నటించాలనేటువంటి ఒక అవకాశం, ఒక తపన ఉన్నటువంటి సందర్భంలో నేను కూడా కొన్నిసార్లు హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వచ్చిన. ఓకే. అంటే పోయినా నేను ఎందుకు పోతానో ఎందుకు వస్తానో నాకు అర్థం కాకపోతుండే. ఇక్కడ సాయంత్రం ఎక్కడుంది అంటే నేను స్కూల్ వర్క్ అయిపోయాక సాయంత్రం బస్ ఎక్కుండి, రేపు ఆదివారం ఉండగా ఆ నైట్ బస్ స్టాండ్లో వండుకుంటుంది. ఓకే. తెల్లారి హైదరాబాద్లో తిరగటండి. ఓకే. ఆ కృష్ణానగర్. ఓకే. అంటే నా ఆలోచన ఏంటంటే నన్ను ఎవరో ఆపుతారు, నువ్వు ఎందుకు వచ్చినావు హైదరాబాద్కు, దేనికోసం వచ్చినావు అని అడుగుతారు. అడుగుతప్పుడు నేను ఇట్లా యాక్ట్ చేయడానికి వచ్చిన అని చెప్పి, అంటే ఒక ఆలోచన విధానం అనేది కనుక, అంటే నాకు ఎక్కడో ఎవరో ఒకరు ఇట్లా ఎదురుగాపోతారా అడగకపోతారా అని అట్లా పోయొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఎవరికి తెలియదు. ఒక మా ఇంట్లో మాత్రమే తెలుసు. పోయేటోని, కానీ అక్కడ నాకు ఎవరు తెలుసు, ఎవరు తెలియదు, ఎవరు కలవదు. ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఒక ఆడిషన్కి వెళ్ళానండి. దాదాపు ఫస్ట్ రౌండ్లో ఓకే అయింది, సెకండ్ రౌండ్లో ఇంకా తర్వాత మీరు రెగ్యులర్ షూటింగ్కి అన్నారు. అక్కడ నేను అంటే సెలెక్ట్ అయిందని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్, ఆ సినిమా అయిపోయిందండి. ఓకే. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, నేను అవకాశాల కోసం తిరిగే బదులు నేనే ఒకటి స్టార్ట్ చేస్తే బాగుండు కదా అని ఒక ఆలోచన అప్పుడు స్టార్ట్ అయిందండి. నేను అంటే ఇక్కడ జరిగే షార్ట్ ఫిల్మ్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసిరండి అప్పుడు, అంటే అది డాక్యుమెంటరీ. దానికోసం దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ వెళ్ళాను నేను. అందులో నటించాలన్నటువంటి తపన వెళ్తే అన్ని పనులు చేశాను, కానీ ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు. సరే నాకు కావాల్సింది ఏంటంటే అబ్బా అనిపించిన హాయ్ అండి గంతే, నీళ్ళు కొట్టినామంటే కొట్టినా గంతే. ఇదే డైలాగ్ కోసం నేను దాదాపు
1 to 10 days వాళ్ళతో వర్క్ చేసిన రాత్రి పగలు. ఓకే. ఆ తర్వాత ఇక కొన్ని సంఘటనలు నన్ను అంటే ఇది కాదు అని అనిపించినాయి అన్నట్టు. చలో మనమే కరెక్ట్ ఏదో నిర్ణయం తీసుకోవాలని సత్యము అని నేను మీ ఇద్దరం రోజు ఇట్లా ఈవినింగ్ కలిసేటోళ్ళం. ఓకే. ఆయన మీ ఇద్దరం కలిసి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన స్టార్ట్ అయింది. అట్లా 2007లో మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు 80 సినిమా ఇప్పుడు 100 నటించారు, 80లో మీరే. అయితే ఇప్పుడు పేర్లు పెట్టారు, మంచి మంచి పేర్లు. కానీ ఇప్పుడు మీకు అందులో నచ్చినటువంటి క్యారెక్టర్స్ ఇది ఫుల్ సంతృప్తినిచ్చింది అనేటటువంటిది అట్లా ఏముండదండి. తల్లికి ప్రతి బిడ్డ కూడా ఇంపార్టెంట్. అవునవును అవును మీరు అనే కరెక్ట్. బాగా సంతృప్తి అనమాట. ఇప్పుడు పెండతట్ట ఎలాగ అనిపించింది? గడుచుపోరాడు అండి. గడుచుపోరాడు, పెండతట్ట ప్లస్ ఆ తర్వాత వచ్చి పార్ట్ 2 కూడా, గడుచుపోరాడు పార్ట్ 2 కూడా. ఇట్లా అంటే చెప్తూ పోతే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఈ గడుచుపోరాడు పెండతట్ట అనేది జనంలోకి బాగా వెళ్ళిపోయిందండి. అట్లా మేము ఇంప్రెస్ చేసేటటువంటి మరి మీ యొక్క సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇట్లా చేయాలి ఇలా ఉండాలని అన్నారు? ఏది లేదండి, ఏది లేదు. మీ స్టైల్ మీ స్థాయి అంతేనండి. నేను ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లో నేను ఇట్లయితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది, అనిపించండి. ఇంకా తర్వాత ఏముండేది. ఇప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడు మీతో ఇట్లా మాట్లాడతా, ఆ తర్వాత నా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరితో సంబంధం ఉండదు, నా క్యారెక్టర్ కనిపిస్తుంది మొత్తం మీరే. అట్లనే కనిపిస్తుంది, అట్లనే వెళ్తా ఉంటా. ఇప్పుడు మీరు స్టోరీ రాసేటప్పుడు ఇంట్లో కూర్చొని రాస్తున్నారు కదా, మామూలుగా ఎట్లన్నా మరి ఇంకా వేరే ఎక్కడెక్కడ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా పరిసరాల ప్రాంతంలోకే వస్తున్నాయి. ఇంకా పెద్దగా ఏమన్నా కొత్త ఐడియాస్ ఏమన్నా? కొత్తగా అంటే ఇప్పుడు త్వరలో ఒకటి గంట సినిమా అయిపోతుంది, అంటే గంట షార్ట్ ఫిల్మ్. ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు మేము 30 నిమిషాలకు లోపే చేసినాం. కానీ మొదటిసారి ఒక ప్రయోగంగా గంట చేయబోతా ఉన్నా. అందులో ఒక 3 పాటలు మ్యూజిక్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతం. 3 పాటలతోని అంటే ప్రేమ, ఎంటర్టైన్మెంట్, చిన్న సెంటిమెంట్, ఈ మూడింటిని మేళావిస్తూ ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెక్జ్డ్గా కాలేజ్ స్టూడెంట్ రోల్ చేయబోతున్నాను నేను. అది జరుగుతుందండి. అంటే ఒక కొత్త వేలో ఇప్పటి వరకు మనం చేయని విధంగా అన్నట్టు. పాటల వరకు కూడా 2 పాటలు ఆల్రెడీ రఫ్ వచ్చేసినాయి, చాలా అందరిని కూడా మెప్పిస్తాయని అనుకుంటున్నాను. సినిమాకి ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం ఓన్లీ కరీంనగర్ పరిధిలో తీస్తున్నారా లేకపోతే ఇంకెక్కడికన్నా మంచి మంచి లొకేషన్స్? లేదండి, ఇక ఈ కరీంనగర్ పరిధిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. మనం ఆ ప్లేస్లను ఉపయోగించుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్ వరకు. కాకపోతే చాలా వేరు జిల్లాల వాళ్ళు కూడా అడుగుతున్నారు, అన్న మా జిల్లాలో చేయండి మేము పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తామని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే చూద్దాం, మాకేంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్, ఆర్టిస్టులు అందరినీ అక్కడ తీసుకుపోవడం, టైం ఇవన్నీ చూసుకోవాలి. మరి ఇంకా ఇప్పుడు 1 అవర్కి వస్తున్నారు కదా, మరి సొంతంగా ఏమన్నా మరి వెండితెర వైపు ఇప్పుడు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు పాత్ర చేశారు, ఆ పాత్రకి నేనే రాసుకున్నానండి. ఓకే. అంటే డైలాగ్స్ నాతోనే రాయించాను మొత్తం. అంటే మీరు చూసుంటారు వాళ్ళు, మీ భారతం చూసిన తర్వాతనే నన్ను పిలిపించారు. మీరైతేనే సెటిల్ చేయగలరా? ఇప్పుడు ప్రస్తుతం 4 సినిమాలని. ఓకే. ఒకటి తుపాకి రాముడు, అందులో ఒక క్యారెక్టర్ చేశాను. సంత, ఓకే. నేనే సరోజ, ఓకే. చింతకింది మల్లేశం, ఈ 4 సినిమాలు మళ్ళీ మంచిగా ఉన్నాయి మొత్తం. ఈ 4 సినిమాలు రిలీజ్. మరి ఆర్థికంగా ఎలా ఒడిదుడుకులు ఏమన్నా? అది ఎదుర్కొన్నామండి. ఎందుకో నా ఆలోచన విధానం ఎట్లుంటుందంటే సంతోషాన్ని మాత్రమే 10 మందితో పంచుకోవాలి, 10 మందికి అందించాలనేది ఉంటుంది. బాధను ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను. అంటే నాలో నేనే ఆనందం అన్నమాట. అంటే నాలో నేనే దాదాపు ఇప్పటివరకు అంటే చాలా ఫేస్ చేశాను నేను. ఓకే. అందులో మెయిన్గా ఎవరైనా ఎదగాలంటే ఎకనామికల్గా ఇన్ని షార్ట్ ఫిల్మ్ చేసినామంటే అది లక్షల వ్యవహారం, మామూలు కాదు. కానీ నాకు 2-3 తీసే బాబు చూస్తలేరు వదిలేసిన రోజులు ఇలా 100 క్రాస్ అయిపోయింది. 100 క్రాస్ అయినటువంటి షార్ట్ ఫిల్మ్లకు ఎంత ఉంటుందో మీకు తెలుసు. సీడీల కాలం అండి అప్పుడు, ఇవి లేవు. ఎడిటింగ్ హైదరాబాద్కు పోయి చేయించుకొని వచ్చి, డబ్బింగ్ ఇక్కడ సిద్దిపేట అక్కడ చేయించుకొని మళ్ళీ వర్క్ అంటే పొద్దుకుతే పోయి రాత్రి అంతా నా పని, మళ్ళీ పొద్దుంతా డ్యూటీ ఇట్లా చేస్తూ అప్పుడు వర్క్ చేయడం జరిగింది. అంటే అప్పుడు అసలు లేదు అంటే ఈ వర్షనే లేదు మొత్తానికి. కామెడీ ట్రాక్ వర్షన్ అది తెలంగాణ స్లాంగ్లో లేరు. ఇంకా మనతో ఏదో ఎవరిదో ఒక అడుగు పడాలనే ఉద్దేశం కొద్దీ పడ్డదండి. ఇవాళ ఒక 100 ఛానళ్ళు వచ్చినాయి, 100 మంది చేస్తున్నారు. సంతోషం, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్ఫూర్తిగా మన షార్ట్ ఫిల్మ్ నిలిచిందేమో అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా నేను చూశాను మీది అని అన్నారు. ఆ మాట మాట్లాడినప్పుడు మీకు అనిపించినటువంటి ఎట్లా అనిపించింది అప్పుడు?
అన్న అంటే అంతకుముందే అంటే పర్సనల్గా అన్న ఫోన్ చేసిండు ఒకసారి. ఓకే. ఫోన్ చేసి పిలిపించిండు, మన వీడియోలు చూసి ఒకసారి అడిగిన అంటే నీకు ఎట్లా వస్తాయి ఆలోచనలు సరే బాగుంది అని చెప్పి అట్లా అప్రిషియేషన్. తర్వాత పసునూరు దయాకర్ అన్న, అవును, ఎంపీ ఫస్ట్ టైం అండి ఒక ఎంపీ ఫోన్లో మాట్లాడడం అనేది. ఓకే ఓకే. ఫోన్లో మాట్లాడి ఏం సదయ గారు ఏమి నవ్వించేది అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు అట్లా అంటే ఏమి లేవండి, అదేమి లేదు, ఏం లేదు. తీసుకొని వెళ్ళి అంటే ఇప్పుడు ఎలాగో మీరు ఫీల్డ్లో ఉన్నారు కదా, ఇంకా దాని గురించి ఏదైనా కృషి ఇప్పుడు ఏదాగో ఉన్నటువంటి వెనుతెరకు బాగానే ఓరాలు గురిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా కళాకారులు పెరిగే కొద్దీ ఒక కళను పంచుకునే అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడి ఎక్కువ మందికి ఇంకా పరిశ్రమ అవకాశం ఉంటుంది. అవును, నిజం నిజం నిజం. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి, అంటే అవకాశాలు లేక ఇవాళ కానీ ఇది ఒక ప్లాట్ఫామ్. ఇవాళ మీరు నటించాలి అనుకుంటే మీరే ఆల్రెడీ కొంత బేర్ చేసేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి యూట్యూబ్లో పెట్టేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ నేను అడిగేసినటువంటి సందర్భంలో లేదు అది. అప్పుడు యూట్యూబ్ అప్పుడు లేవు కదా, నెట్ కూడా చాలా తక్కువ. ఆ రోజులలోనే మీరు ఒక డైలాగ్ కోసం 10 రోజులు నేను వాళ్ళ వెంబడి తిరిగినట్టే అర్థం చేస్తాను. అంటే ఎవరైనా కష్టం లేకుండా ఎవరు రండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇంత దూరం వచ్చిన తర్వాత మాత్రం ఒక బాధ్యతాయుతంగా వెళ్ళాలంతే. నీతో మొదటి నుంచి జర్నీ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారా? ఉన్నారండి, సత్యం గారు వాళ్ళు కూడా ఇప్పుడు సట్టన్న మల్లన్న ఒక ఛానల్ ద్వారా వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజెంట్ జరుగుతున్నాయి వాళ్ళు కూడా. ఇప్పుడు మరి మీరు చూసినట్టయితే యూట్యూబ్ 2017లో అప్పుడు ఇంకా 2007లో ఇప్పుడు నెట్ అంటే అప్పుడు చాలా కాస్ట్లీ. ఫోన్ ఓపెన్ చేసి వాడనేది తీసుకుంటే ఉద్రబాబు అని కూర్చుంటాడు. అప్పుడు రావటం అంటే ఆశ్చర్యం. మరి మీరు అటువైపు ఎలా మళ్ళీ మీ యొక్క దృష్టి? అయితే నేను పుట్టినూరు కనర్తిలో వెంకటేశ్వర 16mm అని ఒక ఓపెన్ థియేటర్ ఉండే. ఓకే. అక్కడ ఈ 16mmలో సినిమాలు వేసేవాళ్ళు రోజు సాయంత్రం. ఓకే. ఆ సినిమా చూడడానికి పోయేది నేను. ఆ సినిమా చూస్తున్నప్పుడు అంటే అప్పుడు సినిమా చూడడానికి పైసలు కూడా లేవండి, అంత లేదు. అంటే రూపాయి కానీ ఆ రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. నేనేం చేసేటోనంటే అనౌన్స్ చేసేటోని రోజు, నేడే చూడండి మీ అభిమాన వెంకటేశ్వర థియేటర్లో నేను ఆ థియేటర్లో లోపలికి వెళ్ళి అనౌన్స్ చేస్తాను మైకులో. అట్లా మనకు ఫ్రీగా సినిమా చూడనిచ్చేట. అట్లా నేను ఆ సినిమా చూస్తున్నటువంటి సందర్భంలో వెండి తెర విన చూస్తున్న యాక్షన్ అన్నిటిని రోజు చూసి నేను కూడా ఎప్పుడో ఒక రోజు దీని విన అత్తే మంచుకుంటుంది కదా అని ఒక ఆలోచన అప్పుడు చిన్న బీజం పడ్డదండి. ఆ బీజమే ఇట్లా అడుగులేస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చింది. మొత్తం ఇవాళ వెండి తెర విన నన్ను నేను చూసుకుంటున్నాను. మరి ఆ సందర్భం ఉంది కదా, ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా అంటే మన వెనకాల ఏ బ్యాక్ బోన్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇవాళ ఇక్కడ దాకా రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇది తీసుకెళ్ళింది ఏంటంటే కష్టమే. ఓకే. అందుకోసం నేను ఎప్పుడు కూడా ఫలితం గురించి ఎప్పుడు ఆలోచించానండి, ఇప్పటి వరకు కూడా ఆలోచించలేదు. నేనేం చేయాలి, ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ తర్వాత వచ్చేది దానికోసం ఆలోచించాను. మన పని చేస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. మీరు టీచరు, అప్పుడు ఓన్లీ స్కూల్కే పరిమితం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క వీడియోలు చూసి మీ సినిమాలు చూసిన వాళ్ళు కరీంనగర్లో ఎలా అనిపించింది బేస్? చాలా అండి, అంటే ఇప్పుడు నేను కొన్ని ఏరియాలకు పోతే ఇబ్బంది అండి, అంటే జనంతో బాగా బయటికి వెళితే సెల్లులు పట్టుకొని వచ్చి శిల్పి అన్న మీ వీడియోస్ మనం చూస్తాం వాళ్ళు చెప్తారు అన్నట్టు, మా మిస్సెస్ బాగా చూస్తారన్న, మా పిల్లలు బాగా చూస్తారన్న. ఇంతే మొన్న ఈ మధ్యలో 2 ఏళ్ళు కూడా పూర్తి లేవు, ఆ పాప డైలాగులు చెప్తుంది. 2 ఏళ్ళు కూడా అసలు పూర్తి లేవు, ప్రతిరోజు చూస్తారట. ఇంకొక సంఘటన ఏంటంటే తిమ్మపూర్ దగ్గర ఒక విలేజ్ మేము వెళ్ళామండి, ఆ అబ్బాయి ప్రతిరోజు ఎల్ఈడీలో పెట్టి నా వీడియో వేస్తేనే అన్నం తింటాడు. వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక రోజు సత్యనారాయణ వ్రతం అయితే ఒక అకేషన్కు నేను వెళ్ళడం జరిగిందని. ఆ అబ్బాయి నేను పోయేసరికి సెల్లులో చూస్తున్న వీడియోలు, నేను వచ్చే విషయం ఆ అబ్బాయికి తెలియదు, చిన్నోడు కదా. నేను దిగంగానే అక్కడ పోయి నన్ను చూసే షాక్ అవుతాడు, సెల్లులో చూస్తాను నన్ను చూస్తాడు, సెల్లులోకి వెళ్ళి బయటకు ఎట్లా వచ్చింది. అంతేందుకు నేను ఒకసారి భోజనం చేస్తూ యూట్యూబ్ ఓపెన్ చేస్తూ సడన్గా మీరు వచ్చారు, పెడతట్టండి. పెడతట్ట ఏమన్నా అని ఓపెన్ చేసిన, ఇక నేను చూస్తూనే ఊకుంటే అయిపోతుంది. మా మిస్సెస్ కూడా పిలిచిన, ఇక ఆ రోజు మొత్తం ఇక నీ వీడియోలు నైట్ మొత్తం నీవు ఇన్ని సినిమాలు ఉన్నాయి యూట్యూబ్లో అని ఆ రోజు అనుకున్నాను నేను. అరే అన్నాను ఒక్కసారి ఇంటర్వ్యూ చేయాలండి, కలిసి వచ్చింది. అయితే ఒక్క డైలాగ్
ఒక్క డైలాగ్. ఈ మధ్యలో ఆ గుట్టల్లో గుసగుస అనేటువంటి దాన్ని వేణు అందరూ అంటే డబ్ స్మాష్ చేస్తున్నారు కదా. అవును. అదేంటి టిక్ టాక్. టిక్ టాక్. అది టైటానిక్ సినిమాకి కూడా యాడ్ చేయడం జరిగింది. టైటానిక్ నాకు వాట్సాప్లో చూసిన. హలో హలో చెప్పు, ఏం చేస్తాను, నువ్వేం చేస్తాను, తిన్నావా, తిన్నా, ఏం కూర, ఆనికాయ, మీద కాకరకాయ, చేదు లేదా, మా అమ్మ చక్కెర వేసింది, నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి, సల్పలే కానీ సాల్ ఫోన్ పెట్టాయి, సంధ్య 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 ఫోన్ పెట్టేసింది పో. రియలే సూపర్ అన్న. ఇలాంటి క్షణాలు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా రావు. ఎందుకంటే ఆత్మీయులు చూసినటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు కలవటం, ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా రియలైజ్. దీని ద్వారా అయితే చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారండి. చాలామంది ఈ మధ్యలో కరీంనగర్లో అంటే నేను మొన్న ఒక ఛానల్కి వెళ్ళాను ఇంటర్వ్యూకి. వెళ్ళినప్పుడు మీ కరీంనగర్లో ఏంటి అసలు యూట్యూబ్ ఛానల్ అంటే మీ కరీంనగర్లో వెళ్తున్నారంటే నేను ఒకటే చెప్పిన, కరీంనగర్లో క్రియేటర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే ఉద్యమకారులు క్రియేటర్స్ ఎక్కువ ఉన్నారు యూట్యూబ్, అందుకోసమే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ అవుతుంది అని చెప్పిన. ఉద్యమంలో ఏమన్నా పాత్ర ఉందన్న? అంటే నేను వెళ్ళానండి. ఏంటి ఒక ఐదు టీచర్గా కొన్ని కాలేజెస్కి వెళ్ళాను. ఓకే. నన్ను ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మరి మీ ఫ్యాన్స్కు మా వీతి న్యూస్ తరఫున ఏమన్నా విషయం? ఫ్యాన్స్ అంటే అందరూ అది అభిమానిస్తేనే మనం ఇలా మీరు నన్ను ఇంటర్వ్యూ చేయగలిగారు. యాజ్ ఎ ఫ్యాన్ నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు అండి నిజంగా. ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తేనే, వాళ్ళు ఆదరిస్తేనే ఎవరైనా స్టార్ అవుతారు. అవును. ఇవాళ కాబట్టి స్టార్ కంటే గొప్ప వాళ్ళు ఎవరంటే అభిమానులే. ఇలా అభిమానమే. మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు అన్నాం కదా, కొత్తగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టేవాళ్ళు ప్లస్ కొత్తగా కాన్సెప్ట్లతో వచ్చేవాళ్ళు కూడా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా, అందరినీ అంటే అలరించేటట్టుగా ఓపికతోని చేయగలితే. చాలామంది ఏం చేస్తారంటే కథ రాసుకునే వరకు చాలా బాగా రాసుకుంటారు, తీసేటప్పుడు నడువుని అంటారు, కొట్టి ఎట్లండి. అది కాదు. అందుకోసమనే అవుట్పుట్ రాకముందే కష్టపడాలి. ఓకే. అవుట్పుట్ వచ్చిన తర్వాత బాధపడే కంటే అవుట్పుట్ రాకముందే కష్టపడాలి. అలా కష్టపడ్డ ప్రతి వాళ్ళు నిలబడతారండి. కాబట్టి ఇలా కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళు కానీ, కొత్తగా నాలా అంటే ఒక యాక్టింగ్లో ట్రై చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా కష్టపడితే తప్పకుండా నిలబడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి మరి 2007లో జరిగినటువంటి ప్రయాణం 100 షార్ట్ ఫిలిమ్స్ దాటింది. కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో అవుట్పుట్ అనేది ఏదైతే ఉందో దానికోసం కాకుండా దాని ముందుగానే చేసినట్టయితే మరి అభిమానం ఉండటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది అభిమానులు కూడగట్టుకోవడం అనేది నిజంగా కూడా రియల్ గ్రేట్. అభిమానులే నాకు ప్రేక్షక దేవుళ్ళు అంటాను నేను. ఈ రకంగా ఆర్ఎస్ నంద గారు V3 న్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండవ్.